అనంతపురం జిల్లా కరువుకు మారుపేరుగా మారింది. తాగేందుకు నీళ్లు లేక ఇక్కడి జనం గొంతెండుతోంది. నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం వ్యవసాయ బోర్ల దగ్గర గంటల తరబడి నిల్చోవలసిన దుస్థితి. ఇంతటి దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేదు, తాగేందుకు నీళ్లు లేవు. అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా నీటి కరువే తాండవిస్తోంది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో అయితే తాగునీటి ఎద్దడి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, అడుగంటిన బోరు బావులే కనిపిస్తున్నాయి. దీంతో తాగునీటి కోసం ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. జిల్లాలో పశువులు గొంతు తడిపేందుకు కూడా నీళ్లు దొరకడం లేదు. మూగజీవాల దాహార్తి తీర్చేందుకు పశువుల కాపర్లు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇక సాధారణ ప్రజలైతే బిందెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బోరు బావుల దగ్గర గంటల తరబడి నిలబడినా బిందెడు నీళ్లు దొరకని పరిస్థితి. కేవలం మంచినీళ్ల కోసం సైకిళ్లు, రిక్షాలు కట్టుకుని మరీ కిలోమీటర్ల దూరం వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక బోరు బావుల కింద సేద్యం చేస్తున్న రైతులు నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు చూసి తట్టుకోలేకపోతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల మంది ఉన్నారు. అయితే నీటి కరువు కారణంగా వందలాది మంది నిత్యం బెంగళూరు వంటి నగరాలకు వలస బాట పడుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని 5 మండలాలు, బత్తలపల్లి మండలంలోని 8 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీళ్ల కోసం జనం అలమటిస్తుంటే ప్రభుత్వం ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటోందని ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయి ఉంటే అనంత జిల్లాలో ఇంతటి నీటి కష్టాలుండేవి కాదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.